మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఇది 12:30కి లీకేజ్ వచ్చింది. మా పంచాయతీ కాడికి మేము వర్క్ చేస్తున్నాం. అక్కడ నుంచి మా ప్రెసిడెంట్ గారు మేము అందరం వచ్చి అడిగాం. అధికారులు లీకేజ్ అయిన వెంటనే వాళ్ళు వచ్చేసి అక్కడ లక్కవరం సచివాలయం, ఇక్కడ సచివాలయం 2 దగ్గర పడుకుని ఉన్నాడు ఆయన. ఆయన బీపీ రేజ్ అయిపోయిందంట. అతను వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మాకు తెలిసిన ఆయన మాట్లాడి ఏం జరిగిందండి ఏంటంటే అది 2 కిలోమీటర్లన్నరకి బ్లాస్ట్ అవ్వాలండి, 1.5 కిలోమీటర్లకే బ్లాస్ట్ అయిపోయింది. అది మేము కంట్రోల్ చేసాం. దిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాలు సైడ్ నుంచి వచ్చేసింది గ్యాస్. ఇది గాలి ఎటుంటే వెళ్ళిపోద్దమ్మా, ఎండవట్లేదు మీకు. దాని గురించి మీ ఊర్లో ఎక్కడ ఫైర్ చేయకుండా చూడండి, గ్యాస్ కానీ ఇలాంటివన్నీ ఆఫ్ చేయండి అంటాం. మా ప్రెసిడెంట్ గారు ఎలక్ట్ అయ్యాం. అప్పుడు కూడా మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పలేదు వీళ్ళు. చెప్పకపోతే మా ప్రెసిడెంట్ గారికి ఘాటైన వాసన వచ్చి ఈ పిల్లలకి కంగారు అవుతుందో స్కూల్ ఖాళీ చేయించారు. ఇక్కడ హై స్కూల్ ఉందండి. హై స్కూల్ ఎంత అండి, 500 మీటర్లు కూడా ఉండదండి ఇది. మరి ఆయన వైఎన్జీసీ ఆయన ఎక్కడో మారుమూల ఉందని చెప్తున్నారు. ఇది ఊరికండి, ఇదిగోండి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు, ఇది తోటల మధ్య జరిగిందని చెప్తారు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం చెప్తున్నారు. ఆయన ప్రాణ నష్టం అయితే మేము తీసుకున్నాం, మాకు అధికారులు ఏం చేయలేదు. మేము ఊళ్ళో కుర్రోళ్ళు మా అందరినీ ప్రజల్ని అప్రమత్తం చేసామండి. ఈయనకి అక్కడ చేయలో ఊడిపూడుతున్నారు. వాళ్ళందరినీ మేము పంపించేసామండి దగ్గరికి వెళ్ళి. మాకు సరైన అతన్ని వేరే లాంగ్వేజ్ లో మాట్లాడి మాకు తెలవు కదా లాంగ్వేజ్లు అయ్యని అతను మాట్లాడి మాకు వివరం చెప్పాడు. ఏంటంటే ఫైర్ అయితే ప్రమాదం, ఇదైతే పేల్చకూడదని అంటుందో మాస్కులు అవి పెట్టుకుని మేము పిల్లల్ని మేము సేఫ్టీ ప్లేస్ తీసుకెళ్ళాం. అప్పటికి పంచాయతీ వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చిందంటండి. అప్పుడు చెప్పారు ఓఎన్జీసీ నిర్లక్ష్యం చెప్పొచ్చు. నిర్లక్ష్యం అండి, పక్కాగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అండి. ఆ స్టాఫ్ 15 మంది ఉన్నారండి సార్. అక్కడికి వచ్చేసారు వాళ్ళు కంగారైపోయి. అది నాసి రకమైన కంపెనీకి ఇచ్చేసారండి వాళ్ళు ఓఎన్జీసీ. ఇది అదే ప్రాబ్లం అండి, మెయిన్ నాసి రకమైన కంపెనీ. అది ఎంత వేయాలి, ఎంత వేసారు, ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు? అవగాహన లేకే సార్ వాళ్ళకి. అవగాహన లేని కంపెనీకి ఓఎన్జీసీ అమ్మేసిందండి ఇది. దానివల్ల ఇది ప్రజల్ని బలిపశువులు చేసేసారు సార్. మా ద్వారా గవర్నమెంట్ కానీ ఓఎన్జీసీ ఏం డిమాండ్ చేస్తారు రైతాంగం తరపున, గ్రామస్తులుగా కానీ? నాకు తెలుసుండండి, ఊర్ల మధ్యన ఎక్కడ కూడా రిగ్గులు అలర్ట్